హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి నచ్చే పచ్చడి అండి. ఈ పచ్చడి మామిడికాయతో చేసే పచ్చడి టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ, దోశ, వడ, గారెలు ఇలా ప్రతి టిఫిన్కి సూట్ అవుతుంది ఈ పచ్చడి. అలాగే వేడి అన్నంలో వేసుకుంటే ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఇంకా చెప్పాలంటే 60 కూరలు ఉన్నా సరే ఈ పచ్చడి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అన్నం తినడం సంతృప్తిగా ముగిస్తారన్నమాట. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి నేను చేయడం మొదలెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను. పచ్చడి చేయాలంటే ఖచ్చితంగా ఎవరొకరి హెల్ప్ అనేది కావాలి. అలా హెల్ప్ లేకుండా ఒక్కరే ఈజీగా వంట రాని వారు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీ పద్ధతిలో ఈ పచ్చడి తయారు చేయడం ఉంటుంది. మరి ఈ పచ్చడి కోసం 4 కానీ 10 కానీ ఇలా మీరు ఎన్ని కాయలు కావలిస్తే అన్ని కాయలు గట్టిగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. కాయలు పైన పచ్చగా లోపల తెల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఇలాంటి కాయలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా కాయల్ని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత తొక్కతోనే తురుముకోవాలి. క్యారెట్ ఎలాగ తురుముకుంటామో అలా తురుముకోవాలి. మా ఇంట్లో ఉన్న క్యారెట్ తురుముకునే ప్లేట్ అయితే కొంచెం పెద్ద కన్నాలు అనమాట. చిన్న కన్నాలది ఉంది, పెద్ద కన్నాలది ఉంది. పెద్ద కన్నాలు ఉన్నదైతే కొంచెం పెద్దగా వస్తుంది తురుము. చిన్న కన్నాలు అయితే మామిడికాయ తురిమేటప్పుడు కొంచెం వాటర్ కూడా రావడం జరుగుతుంది. అందుకని పెద్ద కన్నాలు ఉన్న ప్లేట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత మంచిగా ఎండ వచ్చేటప్పుడు అంటే గట్టి ఎండ వస్తుంది కదా, 12 గంటలు 1 గంట ఆ ప్రాంతాల్లో ఎండ గట్టిగా ఉంటుంది. ఆ టైంలో 1 గంట పాటు ఎండలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పచ్చడి లూజ్ అవ్వకుండా ముక్క కూడా గట్టిగా ఉండి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఇలా 1 గంట ఎండలో పెట్టుకున్న తర్వాత మనం చేత్తో పట్టుకుంటే ఏమాత్రం తడి లేకుండా ఉండాలన్నమాట. తడి ఎప్పుడైతే ఆవిరైపోయిందో ఆరిపోయిందో అప్పుడు మనం ఎండలోంచి తీసి పచ్చడి కలిపేసుకోవచ్చు. 1 గంట సేపు గట్టి ఎండ అయితే సరిపోతుంది. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఈ 4 పళ్ళల్లోంచి మొత్తం ఈ మామిడి తురుమును ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాము. మనం తీసుకున్న గిన్నెలో నిండా వేస్తే 4 గిన్నెలు వచ్చాయి. మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా సరే 4 గిన్నెలు వచ్చేలాగా చూసుకోండి. లేకపోతే 8 గిన్నెలు వచ్చినా పర్వాలేదు. అప్పుడు మీకు కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ కాకుండా సమానంగా ఉంటాయి. అలా 4 గిన్నెలు వచ్చిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకోవాలి. వెడల్పాటి పాత్ర అయితే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఏ గిన్నెతో అయితే మనం కొలుసుకున్నామో అదే గిన్నెతో 1/2 కప్పు మెత్తని ఉప్పును వేసుకోవాలి. ఈ ఉప్పు కూడా నేను ఎండలో పెట్టడం జరిగింది. ఉప్పు ఎండలో పెట్టడం వల్ల చెమ్మ లేకుండా పచ్చడి పాడవకుండా ఉంటుంది. అలాగే కారం కూడా 1/2 కప్పు వేసుకొని 1/4 కప్పు వెల్లుల్లి రెబ్బలు తొక్కవలిచి వేసుకోవాలి. నూనె మాత్రం నేను 30 నూనెను వేస్తున్నాను. ఈ తురుము పచ్చడికి నూనె అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా 30 కప్పు నూనె వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా పాడవకుండా ఉంటుందండి. రుచి కూడా ఏమాత్రం మారకుండా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు, కూరలు చేయలేనప్పుడు ఈజీగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో బెల్లం కూడా తురిమి వేసుకోవచ్చు. బెల్లం వేసేటట్లయితే అరగిన్ని బెల్లాన్ని వేసుకుంటే మనకు బాగా తీయగా ఉండకుండా సమానంగా సరిపోతుంది. బాగా తీపి కావాలనుకునేవారు 30 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం 1/2 కప్పు, మెత్తని ఉప్పు 1/2 కప్పు, వెల్లుల్లిపాయలు 1/4 కప్పు, నూనె మాత్రం 30 కప్పు వేయడం జరిగింది. నూనెను ఇంకా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పొడిగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి నూనె అనేది ఎక్కువగా పడుతుంది. 3వ రోజు కలుపుకున్నప్పుడు మరి కాస్త నూనెని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పాత్రలోనికి అంటే ప్లాస్టిక్ గిన్నెలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసి 3 రోజులు అలాగే వదిలేయాలి. నేను ప్లాస్టిక్ బౌల్లోకి తీసి మూత పెట్టి ఉంచడం జరిగింది.
మూడో రోజు గడిచిన తర్వాత మీకు పచ్చడి చూపిస్తాను. ఇలా మూత బోర్లించి ఈ ప్లాస్టిక్ బౌల్లో నేను పచ్చడి ఉంచడం జరిగింది. చూస్తున్నారు కదా, చక్కగా ఊరిందండి. నూనె ఇంకా పడుతుందని మనం మాట్లాడుకున్నాం కదా, అలాగే ఖచ్చితంగా నూనె అనేది వేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఉంచిన పచ్చడి ఏమీ పాడవదు, కానీ కొద్దిగా నూనె అనేది ఈ పచ్చడికి అవసరం ఉంటుంది. మనం మామిడి తురుము ఎండలో పెట్టి ఆ తర్వాత పచ్చడి పెట్టాం కాబట్టి పచ్చడి లూజ్గా ఉండదు, అలాగే అస్సలు పాడయ్యే అవకాశమే ఉండదు. మరొక అరకప్పు నూనెను నేను వేయడం జరుగుతుంది. ఇలా నూనె వేసిన తర్వాత బాగా కలుపుకొని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ భద్రపరుచుకుంటే సంవత్సరం పొడుగునా ఈ పచ్చడి అయితే మనకు ఉపయోగపడుతుంది. అన్ని వేళలలో పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వారికి, అలాగే పచ్చళ్ళు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. విదేశాలలో ఉన్న మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేస్తే చాలా సింపుల్గా, చాలా ఈజీగా వాళ్ళు కూడా ఇండియన్ పచ్చళ్ళ రుచిని ఆస్వాదిస్తారు. మన ఛానల్లో ఈ పచ్చడి వీడియోలు చాలా ఉన్నాయి, అవసరం అనుకుంటే వాచ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.